ఇక్కడ మేము 2 కేంద్రాలని పెట్టడం జరిగింది. ఈసారి రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈసారి 3 కేంద్రాలని ఇక్కడ కల్లూరుకి మేడం గారు దయ వల్ల మనకి అందరికీ కూడా ఈసారి 3 కేంద్రాలు ఉన్నాయి కాబట్టి రైతన్నలందరూ ఇబ్బంది పడకుండా చాలా ఎంతో మేడం గారు ఈ కేంద్రాలను తేవడానికి చాలా ప్రయత్నం చేశారు. కాబట్టి దయచేసి అందరం కూడా మేము వారికి కొట్టామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీలు వాళ్ళు చక్కగా పనిచేయడానికి తగిన శిక్షణను కూడా ఇప్పించాము. కాబట్టి ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగవని నేను ఈ శివాలయం దగ్గర మేము మాట ఇస్తున్నాము మా తరఫు నుంచి. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ఈసారి రైతన్నలు మా మెప్మా కేంద్రాలకు మహిళలు నా జిల్లాలోనే పెద్ద సెంటరు, అది అందరికీ తెలిసిన విషయమే. మనకి ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలం ఎంత పెద్దదో వరి ధాన్యం కొనుగోలులో, అలాగే పుల్లయ్య బంజారా మన కల్లూరు మండలానికి అంత పెద్దది. మన రైస్ బౌల్ లాంటిది మన కల్లూరు మండలం ఒక జిల్లాకి. ఒక వైరం కాన్స్టెన్సీ మొత్తంలో ఎంత వరి అయితే పండుతుందో ఒక కల్లూరులోనే ఒకటే మనకి అంత ధాన్యం పండుతుంది. అందుకను మనకి ఈ వరి కొనుగోలు కేంద్రాలు చాలా ముఖ్యమైనవి. గత సంవత్సరం వానాకాలంలో మనకి 23 సెంటర్లు ఉంటే మేడం గారు ఇంకా రైతులకు అందుబాటులో ఉండాలని ఈసారి మనకి ఇంకా కొత్త కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఈసారి మనకి 35 సెంటర్ని మనకి ఇవ్వటం జరిగింది మేడం గారు. ఎక్కడెక్కడైతే మనకి రైతులు ఇంకా అందుబాటులో రావాలి, స్పీడ్గా కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు పుల్లయ్య బంజారా సెంటర్నే మనం 3గా విభజించి ఒకటి DCMSకి 2 మెప్మాకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గతంలాగే మనకి సొసైటీ నుంచి 19, DRDA నుంచి 7, DCMS నుంచి ఇంకో 7 సెంటర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ సెంటర్లు అందరూ కూడా రైతు సోదరులు ఉపయోగించుకోవాలి. సీజన్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా లారీలైనా ఇవైనా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మద్దతు, తర్వాత నాయకులు మండల నాయకుల మద్దతుతోటి కూడా సక్సెస్ఫుల్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చేపట్టడం జరిగింది. దాదాపు రాష్ట్ర స్థాయిలోనే మన కల్లూరు మండలం ఈ సెంటర్ నుంచి రైతులకు కొనుగోలు చేయడం జరిగింది. బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. కూడా మనం ముందే ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో కంటే మనం ఇంకా సెంటర్స్ కూడా పెంచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు పోయినసారి ఏర్పడినాయి, అటువంటి ఎదురవ్వకూడదనే ఈసారి మనం దీన్ని డివైడ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది సెంటర్స్. గతంలో మనం ఏవేవి ప్రాబ్లమ్స్ వచ్చినాయో అబ్జర్వ్ చేయడం వల్లనే ఈసారి అటువంటి తలెత్తకుండా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా, ఎందుకంటే కల్లూరులోని ఇక్కడే ఎక్కువ వస్తుంది మనకి, కనుక అందరూ సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా వస్తుంది. ఒకరోజు అటో ఇటో అయినా కూడా ఖచ్చితంగా ఇవ్వడమే. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే మాట ఇస్తే మరి వెనక్కి తీసుకోరు, మడమ తిప్పరు. రైతన్నలకి సంక్షేమే ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కటి కూడా రైతన్నలకు చేసుకుంటూనే వస్తున్నాం ఇప్పటిదాకా. ఇక ముందు కూడా అలానే చేస్తాము. ఎందుకంటే మరి ఏదైనా పోయినసారి ఎంత రచ్చ అయిందో మీ అందరికీ తెలుసు. స్టేట్ మొత్తం అట్లా చేశారు. దానివల్ల పొలిటికల్గా ఏదైనా చేస్తే లాస్ అయ్యేది రైతులే, దానివల్ల ఉపయోగం ఏమీ జరగలేదు. ఇంకా మీకు ధర రావడం అనేది కూడా ఇంకా కొంచెం తగ్గింది, అవునా కాదా? దాన్ని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రచారాలు చేయడం జరిగింది. ఈసారి అట్లాంటివి తలెత్తకుండా చూసుకుంటే మనందరికి కూడా బాగుంటుంది. కనుక దళేరి శ్రీనన్న గారికి హృదయపూర్వకంగా మన కల్లూరు నుంచి, మన మెయిన్గా మన పుల్లయ్య బంజారు కల్లూరు ప్రజల తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సహకారం ఇచ్చారు మాకు. ఈసారి కిట్టే బండి వాళ్ళు మీ దాంట్లోనే ఆ గ్రూప్ అంతా. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టిట్యున్సీ పుల్లయ్య బంజారా దగ్గర ఉన్నాం. సో కల్లూరు మున్సిపాలిటీలో పుల్లయ్య బంజారా దగ్గర ఈరోజు 2 ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో ఇవాళ మన మెప్మా అధికారిని ఉన్నారు. గత సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడ పుల్లయ్య బంజారా దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమై చాలా అలజడులు జరిగాయి. సో ఒక సెంటర్ ఉంది, అప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఈజీగా ఉండటం కోసం. సో మన మెప్మా అధికారితో ఒకసారి మాట్లాడదాం. మేడం, ఇక్కడ ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? గత సంవత్సరం అలజడి అయింది,
ఇప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? ఒకసారి మీ పేరు అండ్ మీ డిజిగ్నేషన్. సుజాత, నేను జిల్లా మిషన్ కోఆర్డినేటర్ సుజాత. ఇప్పుడు మనకి గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అధికారులు మున్సిపాలిటీలో కల్లూరు మున్సిపాలిటీ ప్రాంతంలో 3 కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 2 మెప్మా తరఫున మాకు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినలాగా ఈ కమిటీలో కానీ అందరికీ మేము స్ట్రాంగ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అటువంటి లాస్ట్ టైం జరిగినట్టు జరగకుండా ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పనితీరు పెరిగింది కాబట్టి యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ముందే తీసుకుని ఉంచుకున్నారు. కాబట్టి లాస్ట్ టైం జరిగినట్టు అవకతవకలు జరగకుండా మేమంతా కమిటీని చాలా చక్కగా స్ట్రాంగ్గా చేశాము. అండ్ కోఆర్డినేషన్ ఏమైనా ఉందా? ఇక్కడ 2 సెంటర్స్ ఉండటం వల్ల ఆ విలేజ్ ఈ విలేజ్ అని వాళ్ళ కోఆర్డినేషన్ ఉందా? ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? తరఫు నుంచి కమిటీ తరఫు నుంచి కోఆర్డినేషన్ వాళ్ళు కలిసి చేసుకుంటారండి. కొత్త వాళ్ళకి ట్రైనింగ్ కొత్త అయినా ట్యాబ్లో కానీ పాత కమిటీ ద్వారా తెలుసుకోమని చెప్పాం. వాళ్ళు ఇతర రైతన్నలు ఎటు నుంచి ఎటు వచ్చినా వాళ్ళకి ఉన్న లోటుపాట్లు ఏదన్నా ఉన్నా మీరే సర్దుబాటు చేయాలని. మేడం, సూపర్విజన్ కూడా బాగా తగ్గింది, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అండ్ తరుగు కూడా బాగా తగ్గిస్తున్నారు అని అది ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన మీ అభిప్రాయం? కొంచెం కలెక్టర్ గారు చెప్పినట్టు ట్యాబ్లో కానివ్వండి, టోకెన్ ఇవ్వడంలో కానివ్వండి, సూపర్విజన్ అందులోనే ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి ఆ లెక్కలు రాసుకోవడం కానీ బుక్ కీపింగ్ కానీ అందరికీ ఇచ్చారు. ట్యాబ్ ఎంట్రీలో కూడా కొత్త మార్పులు వచ్చినాయి. దాంట్లో వాళ్ళందరూ తరోగా ఉన్నారు. సో ఈ సెంటర్ ఈ సంవత్సరం చాలా ఆదర్శవంతంగా నిలబడిద్దని అనుకుందామంటారా? ఆశిస్తున్నాం సార్. మేమందరం స్ట్రాంగ్గా మా వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు. ఈ శివాలయం ఆధ్వర్యంలో మేము కూడా మాట ఇస్తున్నాము, ఎటువంటివి జరగకుండా. ఓకే, థ్యాంక్ యూ. మిషన్ కోఆర్డినేటర్ ఈసారి మనకి కల్లూరు మున్సిపాలిటీ అట్లా దియట్లా వీళ్ళే కదా ఫస్ట్ నుంచి అదే అలవాటు అయింది. అదే పెండింగులు పడేది మిల్లు కాడికి పోయి. మీరు చాలా జాగ్రత్తగా శాతం చూపించండి. పెండింగులు రావు. మా మేడం గారికి, మా దయానంద గారికి, మా కొమ్మిరెడ్డి గారికి, మా మంత్రులకు కానీ ఎవరికైనా గవర్నమెంట్ కూడా బ్యాడ్ రాకుండా ఉంటుంది. మీరు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి సకాలం చేశారు. మా రైతులు కూడా ఆనే ఉన్నారు. అందుకనే వాళ్ళకే మంచిగా ఇది పడ్డది. 2వ సెంటర్ రోడ్డు కూడా మాకు కూడా 50 ఉందండి. ఇంకోటి ఉంది లోకాలు కూడా ఇచ్చారు. దాన్ని కూడా అక్కడ పెట్టినాం. దాన్ని కూడా చోటు మంచిగా ఆడాక వైపు చేస్తాం, బాగుంటుంది. మేడం గారు డాక్టర్ గారు మాకు మంచిగా చేశారు. ఇది 50 కట్ అయ్యేదిలే, ఆటోమేటిక్ కట్ అయ్యేది. సచివాలయం పుల్లయ్య బంజర్కి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నారు సత్పల్లి ఎమ్మెల్యే గారు. సో గత సంవత్సరం ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో చాలా అలజడులు జరిగి ఒక్క సెంటర్ని ఇప్పుడు 2 సెంటర్లుగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సెంటర్ని తీసి 2 సెంటర్లు వేశారు. అండ్ 3వ సెంటర్ కూడా అవసరమైతే ఇస్తామంటున్నారు. సో రైతులు అసలు వాళ్ళ ఒపీనియన్ ఏందో మాట్లాడదాం. సో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కల్లూరు బాలనాగేశ్వరరావు అండి, కల్లూరు అండి, రైతులండి. మన ఎమ్మెల్యే గారు చంద్రరావు గారు ఏఎంసీ గారు వల్ల మనకి 2వ సెంటర్ వచ్చిందండి. ఈ 2వ సెంటర్ వస్తే మన కల్లూరు రైతులందరూ ధాన్యం ఫ్రీగా కొనుగోలు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. ఇంతకుముందు కొద్దిగా లోగడ వాళ్ళు ఉండగా కొన్ని చేసి ఆ ఇబ్బందులు అయ్యాయండి రైతులకి. కల్లూరు రైతులందరూ హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు కల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రం చేస్తున్నారు, అందరూ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు కావాల్సిన గన్ని బ్యాగ్స్ కానీ ఇది కానీ తర్వాత కాంటాలు ఇవి సకాలంలో ఇప్పించి మా ఎమ్మెల్యే గారు మాకు ఇది కృషి చేస్తారని అనుకుంటున్నాం. జరిగినాయి. అయితే ఈ 2 సెంటర్లు గతంలో కూడా మా రైతులు బాగా నష్టపోయారు. అయితే ఇప్పుడు పట్టుబట్టి చంద్రరావు గారు కానివ్వండి, మా ఏఎంసీ చైర్మన్ బాలనాయుడు, మన పుల్లకరంతో ప్రోద్బలంతో ఈరోజు ఈ 2వ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. అయినా కానీ మా ధాన్యానికి కొనుగోలుదారులు ఇచ్చి పోయి ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని విధాలా సహకరించి ధాన్యం కొనుగోలుదారు చేసుకొని మేము కూడా సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు శివనాగలక్ష్మి గారు, ఇప్పుడు మనకి కొత్త సెంటర్ ఏర్పాటు చేశారు ఇక్కడ. సో గత సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు. ఒకే సెంటర్ ఉంది, ఖమ్మం జిల్లాలోనే అంత పెద్ద సెంటర్ అప్పుడు ఉన్నది. సో ఇప్పటికి ఎమ్మెల్యే గారు ఎక్కడికక్కడికి అంటే పెద్ద సెంటర్స్ ఇబ్బంది అవుతుందని యాడికి ఎక్కడ సెంటర్ అడిగితే అక్కడ ఇస్తున్నారు. సో ఇక్కడ కొత్త సెంటర్ ఏర్పడింది.
సో దానివల్ల ఉపయోగం ఉందా లేదా అసలు ఏం చెప్తారు మీరు చెప్పండి. కల్లూరు నుంచి కొత్త సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం రైతులు ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బందులు మళ్ళీ రైతులకు జరగకూడదనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కొత్త సెంటర్ ఏర్పాటు చేశారు. మా సాయశక్తిలా మేము ప్రయత్నించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులందరికీ గెలిపించేలా సకాలంలో చేసేలా చేస్తామని తెలియజేస్తున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు మీరు సరిగా చూస్తేనే, ఎందుకంటే గత సంవత్సరం అంతా చాలా ఇబ్బందులు అయినాయి, మరి ఇప్పుడు మీరు అటువంటి ఇబ్బందులు లేకుండా సరిగా చూడగలరా? అండ్ ఇంకా ఇక్కడ చాలా అవసరతలు ఉంటాయి కదా, ఇప్పుడు అవన్నీ వచ్చినాయా? అన్ని కాటాలు మిషన్స్ అన్నీ వచ్చాయండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్తో కూడా మనం కావాలని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వాళ్ళు సో మంచి ఆదర్శ ధాన్య కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేయడానికి మీరు శాయశక్తులు కృషి చేస్తారా? రైతుల సహకారంతో సాయశక్తిగా కృషి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కేంద్రం ఏర్పాటు చేశారండి. కాటా కూడా ఒకటే ఉన్నది, మ్యాచ్ మిషన్ ఒకటే ఉన్నది. తర్వాత మాకు హీటర్ ఒడ్లు వేడి చేసుకోవడానికి మాకు ఒకటి ఇప్పించగలరు.